ఇది తలుపు చెక్క అండి. ఇది తలుపు చెక్క అయితే టాటర్ డోర్కి అయితే వేస్తున్నానండి. ఇది డోర్ అనేది పోయింది కాబట్టి ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థం కాదండి. లాస్ట్ వరకు చూడండి ఒకసారి దయచేసి. అయితే ఒక్కొక్క బద్దకి వచ్చేసి రెండేసి బోల్డ్ అయితే కట్ చేసేస్తానండి. ఈ రెండేసి బోల్డ్ కట్ చేసేసి అప్పుడు ఈ తలుపు చెక్క అయితే వేస్తానండి. ఈ తలుపు చెక్క ఎందుకు వేస్తానంటే ఈ డోర్ అనేది పోయిందండి. మన కొత్త డోర్ వేయాలంటే దాదాపు 7,000 రూపాయలు అయితే మనకు ఖర్చు అవుద్దండి. అందుకని మనం చెక్కే ఇది పెట్టేస్తే తలుపు చెక్క అనేది మనకి ఖర్చు అనేది తగ్గిద్దండి. ఎందుకంటే మనం కొత్త డోర్లు వేయాలంటే మొత్తం డోర్లన్నీ వేయాలండి. అందుకని ఒక డోర్ 2 డోర్లు తీయాలండి. చెక్క అయితే బోల్డ్ అయితే పెట్టండి ఉండేసారి. ఆ బోల్డ్ అనేది పెట్టేసి డోర్కి అనేది అలా సెట్ చేసేస్తానండి. ఒక్కొక్క 2 బోల్డ్ అయితే పెడతానండి. అలాగా ఒక్కొక్క బద్దికి 2 బోల్డ్ అయితే పెట్టి అప్పుడు ఆ డోర్కి అయితే అలా బిగిచ్చేస్తానండి. అప్పుడు చూడండి టోటల్గా అలాగే బిగిచ్చేసాను. ఆ బోల్డ్ అయితే అలా బిగిచ్చేసిన తర్వాత మనకి డోర్ అయితే టైట్ అయితే వద్దండి. చూడండి ఒకసారి చూపిస్తున్నాను. బోల్డ్లు 8 బోల్డ్ అయితే బిగించానండి. ఇప్పుడు బోల్డ్ అయితే బిగించేస్తానండి. ఇలాగ టైట్గా బిగించేస్తాను. డోరు మనకి ఫుల్ పికప్ అయితే అయిపోద్దండి. అది చూడండి బిగించిన తర్వాత చూపిస్తాను చూడండి ఒకసారి. మనకి ఇలా బిగించుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మన ఒడ్లు గట్ట తోలాలంటే బెజ్జలు పడిపోయి ఒడ్లు అనేవి పోతాయండి. అందుకని ఇలాగైతే ఏం చేయాలని ఆలోచించి ఇలాగైతే తలుపు చెక్క అయితే సెట్ చేశానండి. 2 డోర్లు అయితే పోయినాయండి. 2 డోర్లకి అయితే ఇలాగ కడితే బాగుంటుందని ఒక ఆలోచనతో ఇలాగైతే కట్టానండి డోర్లు అయితే తలుపు చెక్కలతోటి. చూడండి ఒకసారి చెక్క అయితే అలాగైతే పెట్టుకుని బెజ్జలు అయితే పెట్టానండి. అలాగా బెజ్జలు అయితే పెట్టి దాన్ని లేబుల్గా అప్పుడు పెట్టానండి. చెక్క బిగిచ్చేసానండి అలాగ పెట్టి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.